Welcome to Dars Academy, dear subscriber friends. I am Rajshekhar. Okay, so ఈ రోజు వీడియోలో మనం వైల్ డ్యూరింగ్, సో వైల్ అండ్ డ్యూరింగ్ ఈ రెండు కూడా మనకి ఒకే సమయంలో జరిగిన యాక్షన్స్ గురించి మాట్లాడతాయి. అయితే వీటి మధ్య కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ఎక్కడ ఎప్పుడు వాడాలనేది మనం చూస్తే సో ఆ క్లారిటీ నుంచి మనం ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడవచ్చు, మంచి క్లారిటీ వస్తుంది. చూద్దాం. So while and during are both used to talk about two events that occur at the same time. సో ఇక్కడ బోత్ యూజ్డ్ రెండు కూడా ఉపయోగిస్తాం దేనికంటే టూ ఈవెంట్స్. సో ఈ టూ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో రెండు పనులు, ఆ రెండు పనులు ఎప్పుడు ఒకేసారి జరిగాయి ఎట్ ద సేమ్ టైం. టూ ఈవెంట్స్ ఎట్ ద సేమ్ టైం. సో రెండు పనులు ఒకే సమయంలో జరిగినప్పుడు వైల్ కానీ డ్యూరింగ్ కానీ మనం వాడాల్సి వస్తుంది. అయితే ఎప్పుడు ఏది వాడాలో మనం క్లారిటీ తెచ్చుకుందాం. చాలాసార్లు వైల్ బదులు డ్యూరింగ్ వాడుతూ ఉంటాం, డ్యూరింగ్ బదులు వైల్ వాడుతూ ఉంటాం. ఇది కూడా మన 10th క్లాస్లో మనకి ఆ గ్రామర్ అవి చెప్పుకుంటున్నప్పుడు వస్తుంది. అండ్ కనెక్షన్స్ వాటిల్లో లింకర్స్ అన్నిటిలో కూడా ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ వైల్ అనేటప్పటికి దాన్ని మనం చూడండి ఇక్కడ బిఫోర్, చూడు వైల్ బిఫోరే, డ్యూరింగ్ కూడా బిఫోరే. సో వైల్ ఎప్పుడు వాడతాము అంటే డ్యూరింగ్ యాడ్వర్బియల్ ఫ్రేజెస్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యాడ్వర్బియల్ ఫ్రేజెస్. సో మనకి యాడ్వర్బియల్ ఫ్రేజెస్ అంటే యాడ్వర్బ్ సంబంధించిన ఫ్రేజ్ ఉన్నప్పుడు మాత్రం మనం వైల్కి వెళ్తాము. అలా డ్యూరింగ్ వాడుతున్నామంటే ఖచ్చితంగా నౌన్ కానీ నౌన్ ఫ్రేజ్ కానీ ఉన్నప్పుడు మనం డ్యూరింగ్ వాడతాం. ఇప్పుడు ఈ కింద ఉన్న బాక్స్లో నేను మీకు డ్యూరింగ్ వాడే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అంటే మీరు డ్యూరింగ్ వాడారు అంటే ఖచ్చితంగా మీరు ఆ నౌన్ ముందుని డ్యూరింగ్ పెట్టాలి. వైల్ కనుక వాడుతున్నారు అంటే వైల్ని యాడ్వర్బ్ ముందు పెట్టాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, వైల్ అవర్ వెకేషన్ అన్నాడు. ఇక్కడ అవర్ వెకేషన్ అనేది, ఈ అవర్ వెకేషన్ అనేది చూస్తే ఇది నౌను. సో వెకేషన్ నౌను, అవర్ సో నౌన్ ఫ్రేజ్. సో ఈ అవర్ వెకేషన్ ముందు చూడండి, ఇక్కడ మనం ఏమనుకున్నాం, నౌన్స్ ముందు ఎవరు ఉండాలి, డ్యూరింగ్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, వైల్ ఉంది. కాబట్టి ఈ వైల్ తప్పు. కాబట్టి డోంట్ సే వైల్, ఎందుకంటే వైల్ అనేది మనం నౌన్ ముందు వాడము. వైల్ అనేది యాడ్వర్బియల్ ఫ్రేజ్ ముందే వాడతాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే డ్యూరింగ్ అవర్ వెకేషన్. సో జాగ్రత్తగా గమనిస్తే చూడండి ఇక్కడ, సో డ్యూరింగ్ అవర్ వెకేషన్, అవర్ వెకేషన్ అవర్ ఇది మనకి నౌన్ ఫ్రేజ్. కాబట్టి ఇక్కడ నౌన్ కానీ నౌన్ ఫ్రేజ్ ముందు కానీ మనం డ్యూరింగ్ని వాడాలి, వైల్ వాడకూడదు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఇంకా సింపుల్ గుర్తుండాలంటే ఒక బండ గుర్తు చెప్తాను, చూసుకోండి. డ్యూరింగ్ దాంట్లో ఇక్కడ డ్యూరింగ్లో ఎన్ ఉంది చూడండి, ఇక్కడ డ్యూరింగ్లో ఎన్ కనబడుతుందా? సో ఎన్ ఉంది కాబట్టి నౌన్ అలా గుర్తుపెట్టుకోండి. సో డ్యూరింగ్ షుడ్ బి యూజ్డ్ బిఫోర్ నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్, అలా గుర్తుపెట్టుకోండి. అది చాలా ఈజీ అవుతుంది. అప్పుడు మనకు ఒకటి నేర్చుకుంటే ఒకటి ఫ్రీ కదా. కాబట్టి డ్యూరింగ్ నేర్చుకున్నమాట వైల్ ఫ్రీ. సో డ్యూరింగ్లో ఎన్ ఉంది, ఎన్ నౌన్ ఫ్రేజెస్ ముందు వాడతాము. అప్పుడు వైల్ ఏమవుతుంది, వైల్ యాడ్వర్బియల్ ఫ్రేజెస్ ముందు వాడాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ వైల్, ఇక్కడ చూడండి వైల్ ఇన్ హై స్కూల్. ఇక్కడ మనం జాగ్రత్త చూసుకుంటే మనం వైల్ ఎప్పుడు వాడుతున్నాం, యాడ్వర్బియల్ ఫ్రేజ్. యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఇది ఎందుకు ఎలాగైందో నేను చెప్తాను చూడండి క్లియర్గా. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, షీ టుక్ పియానో లెసన్స్. ఆమె పియానో లెసన్స్ తీసుకుంది అంటే నేర్చుకుంది అని, లేదా హాజరయ్యింది అని. ఇక్కడ వెన్ ఎప్పుడు, ఒక పని ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా సరే అది మనం యాడ్వర్బియల్ ఫ్రేజ్ అంటాం. షీ టుక్ పియానో క్లాసెస్. సో టుక్ వేర్, ఎక్కడ తీసుకుంది ఈ పియానో క్లాసెస్ అంటే, సో ఇన్ స్కూల్, సో ఇన్ హై స్కూల్ ఉన్న రోజుల్లో. అంటే ఇప్పుడు ఆమె పియానో క్లాసెస్కి అటెండ్ అయిన ఎక్కడ ఏ సమయంలో, వెన్ అని కానీ సో వేర్ అని కానీ ఆన్సర్ వస్తున్నాయంటే వెన్, వేర్, హౌ అనే ఆన్సర్ వస్తున్నాయంటే వర్బ్కి టుక్ వేర్ ఎక్కడ, హై స్కూల్లో. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఈ వర్బ్ గురించి ఏది మాట్లాడినా మనం యాడ్వర్బ్ అనుకుంటాం కదా. కాబట్టి క్లాసులు ఎప్పుడు తీసుకోబడ్డాయి అంటే ఆమె హై స్కూల్లో ఉన్న రోజుల్లో అని. కాబట్టి ఇది యాడ్వర్బియల్ ఫ్రేజ్ అవుతుంది, ఎవరు, హై స్కూల్ అనేది. షీ టుక్ పియానో క్లాసెస్. సో వెన్ ఇన్ హై స్కూల్ డేస్, లేదా వేర్ ఎక్కడ తీసుకుంది అంటే హై స్కూల్ రోజుల్లో. సో ఏ సమయంలో తీసుకుంది, హై స్కూల్ రోజుల్లోని. కాబట్టి ఇక్కడ మనకి ఈ హై స్కూల్ అనేది మనకి ఎలా కనిపిస్తుందంటే యాడ్వర్బియల్ ఫ్రేజ్ కింద మనం చూసుకోవచ్చు, ఇన్ హై స్కూల్. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ యాడ్వర్బియల్ ఫ్రేజ్ వైల్ ఉపయోగించాలి. సో ఇక్కడ అదే ఉపయోగించాం మనం, రైట్. సో ఈ రకంగా మనం గుర్తుపెట్టుకుంటే
ఈ వైల్ డ్యూరింగ్కి మధ్య కన్ఫ్యూజన్ పోతుంది మరొకసారి. సో ఎన్ ఉంది డ్యూరింగ్లో, ఈ నౌన్ ముందు వాడండి, నౌన్ ఫ్రేజెస్ ముందు. సో వైల్ని యాడ్వర్బియల్ ఫ్రేజెస్ ముందు వాడండి. అండ్ ఐ హోప్ యూ గాట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.